అందరికీ నమస్కారం అండి. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, రేపు 13/8/2025 బుధవారం మనకు పంచమి. ఈ శ్రావణ మాసంలో వచ్చే ఈ పంచమి చాలా చాలా శక్తివంతమైన పంచమి అని చెప్పుకోవచ్చు. పంచమి అంటేనే మన వారాహ్యమ్మని ఎంతగానో ప్రీతికరంగా పూజించుకునే ఒకరోజు. ఈ పంచమి రోజున మనకు ఈ శ్రావణ మాసం కలిసి రావటం చాలా విశేషం. శ్రావణ మాసం అంటేనే లక్ష్మీదేవిని పూజించే రోజు. అలాగే అమ్మవార్లకి ఎక్కువగా మనం పూజించుకుంటూ ఉంటాం. మన వారాహి అమ్మ కూడా లక్ష్మీ స్వరూపమే కాబట్టి ఈ వారాహి పంచమి అనేది మనకు శ్రావణ మాసంలో రావటం విశేషం. కాబట్టి రేపటి రోజున మనకు ఏదైతే చెడు అనేది తొలగిపోవాలో తప్పకుండా ఈ యొక్క ఆకు అనేది మీకు దొరికిందంటే మీరు అదృష్టవంతులే అని చెప్పవచ్చు. ఈ ఒక్క ఆకుతో మీకున్న చెడు అంతా కూడా దూరం అయిపోతుంది. ఇక ఆ ఆకు ఏంది, ఎలా ఈ పరిహారం చేయాలి అని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. ఇక మనం పంచమి రోజున అమ్మవారిని చక్కగా పూజించుకొని అమ్మవారికి నామాలు కానివ్వండి, నామజపం కానివ్వండి, అమ్మవారికి కందిపప్పు దీపం లేదా కంద దీపం, అదేవిధంగా ఏదో ఒక తమలపాకు దీపం, ఇలా రకరకాలుగా మనం దీపాలు పెట్టి పూజించుకుంటూ ఉంటాం. అదేవిధంగా దగ్గరలో గుడి ఉంటే గుడికి వెళ్తూ ఉంటాం. ఇంట్లో మనకు నచ్చినట్టుగా మన చేతిలో ఉన్న విధంగా కూడా అమ్మవారిని పూజించుకోవచ్చు. మన దగ్గర ఏ వస్తువులతో ఆ తల్లిని పూజించినా మనం భక్తితో నమ్మకంతో చేసినప్పుడు ఆ అమ్మ అనుగ్రహం పరిపూర్ణంగా మనకు లభిస్తుంది. ఇక ఇప్పుడు చూడబోయే ఈ పంచమి రోజున ఈ ఒక్క ఆకుతో మనం మనకున్న చెడు అంతా కూడా, నెగిటివిటీ అంతా కూడా దూరం చేసుకునే ఒక ఆకు కర్పూరవల్లి. లాస్ట్ పంచమి కూడా మీతో షేర్ చేస్తున్నానండి. ఎందువల్లంటే పంచమికి కూడా ఈ ఒక్క ఆకుతో మీ ఇంట్లో వెలిగించినప్పుడు మీకున్న నెగిటివిటీ కానీ, దిష్టి దోషాలు కానీ, మీకున్న చెడు కానీ, మీ పనుల్లో కార్యసిద్ధి కాకుండా ఊరికే అడ్డంకులు వస్తున్నాయన్నా కూడా ప్రతి ఒక్క దానికి కూడా ఈ యొక్క ఆకు అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆ తల్లికి ముందు మీరు ఈ పంచమి రోజున ఈ కర్పూరవల్లి ఆకు మీద ఇప్పుడు చెప్పబోయే విధంగా వెలిగించి హారతి అనేది ఇచ్చినప్పుడు అసలు సకల దోషాలు తొలగిపోవటమే కాకుండా ఏ యొక్క అడ్డంకులున్నా, చెడు ఉన్న, నెగిటివిటీ ఉన్న అన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఇక ఆకు చెప్పాను కదండి, కర్పూరవల్లి. మనం ఈ కర్పూరవల్లి ఆకుని వామాకు అని కూడా కొన్ని ఏరియాల్లో చెబుతూ ఉంటారు. నేను స్క్రీన్ మీద ఇస్తాను. ఆకు కర్పూరవల్లి ఇది చాలా సులభంగా పెరుగుతుంది, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఇది చిన్నపిల్లలకు కూడా జలుబు చేసిన రసాన్ని మనం తాపించినప్పుడు జలుబు, దగ్గు ఇలాంటివన్నిటి కూడా త్వరగా కూడా తగ్గిపోయే మెడిసిన్ గుణాలున్న ఒక ఆకు కర్పూరవల్లి ఆకు లేదా వామాకు అని చెప్తూ ఉంటారు. ఈ యొక్క వామాకు కర్పూరవల్లి ఆకు అనేది మనకు ఆరోగ్యంగానే కాదండి, తాంత్రిక పరిహారాలకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఒక్క కర్పూరాల ఆకుని ఒక 5 ఆకులు అనేది మీరు తీసుకోండి అనమాట. చక్కగా వాష్ చేసి ఒక ప్లేట్లో అనేది పెట్టేసుకొని దానిపైన ఒక లవంగం లేదా లవంగం పొడి అనేది పెట్టి, అలాగే ఒక చిన్న తుండు అనేది పచ్చకర్పూరం అనేది పెట్టి మీరు 5 ఆకుల మీద 5 లవంగాలు 5 పచ్చకర్పూరం బిళ్ళలు పెట్టేసి వెలిగించి, ముందుగా మీరు పూజ రూమ్లోకి వెళ్ళగలిగారు అంటే, నాన్ వెజ్ తినలేదు, మేము ఏమి పరిశుభ్రంగా ఉన్నామంటే పూజ గదిలోకి వెళ్ళి చక్కగా వారాహి అమ్మకు కూడా హారతి ఇవ్వచ్చు ఈ ఆకు లవంగాలతో. లేదు మేము వెళ్ళకూడదు, నాన్ వెజ్ తినేసాం లేదా పీరియడ్స్ టైంలో ఇలాంటి ఏదైనా సరే అడ్డంకులు ఉన్నప్పుడు చక్కగా పూజ రూమ్కి వెళ్ళకపోయినా కూడా చేసుకోవచ్చు అనమాట. హాల్లో కానివ్వండి, మీ బెడ్రూముల్లో, మీ బాల్కనీ, అలాగే వరండాలో అన్ని రూమ్లకు కూడా మీరు ఈ హారతిని చూపించవచ్చు. అదేవిధంగా ఈ యొక్క చెడు అనేది మనకు ఎలా తెలుస్తుంది, కందృష్ట అంటే కాదండి. ఇంట్లో భర్త చెడు అలవాట్లు ఉన్నంటే తాగుడు, చాలా కోపంగా ఉండటం, అస్సలు మాట అనేది వినిపించుకోకుండా ఎప్పుడు కోప్పడుతూ ఉండటం, ఇలాంటి అలవాట్లు అనేది అంటే ఒక చెడు గుణాలు అనేది తొలగిపోతాయి. అలాగే పిల్లలు చెప్పిన మాట వినకుండా, చదువుకోకుండా, స్కూల్కి వెళ్ళను అని మారం చేస్తూ, స్కూల్కి వెళ్ళను అని కొంచెం కాలేజీ పిల్లలు అంటే ఉంటారు కదా 9th 10th అలాంటి పిల్లలు వెళ్ళను అని అడ్డం తిరిగి మాట్లాడుతూ ఉన్నది అంటే చెప్పిన మాట వినట్లేదు మా అమ్మాయి మా అబ్బాయి అనుకునే వాళ్ళు కూడా ఈ యొక్క ఆకుని పంచమి రోజు మీరు ఈ విధంగా వెలిగించి హారతి అనేది ధూపం అనేది చూపించినప్పుడు
మీ ఇంట్లోనే కాదు, మీ మీ ఒంట్లో అలాగే మీ ఇంట్లో వాళ్ళ ఒంట్లో ఉన్న ఆ నెగిటివిటీ ఏదైతే మనకు అవసరం లేదో అదంతా కూడా తొలగిపోతుందన్నమాట. మనకు పౌర్ణమి తర్వాత వచ్చే ఒక పంచమి అనేది మనకు అన్నిటిని చెడు తొలగించే ఒక పంచమిగా చెప్పుకోవచ్చు. అంటే ఆ రోజున మనం దేనికోసమైతే కోరుతామో అంటే ఏదైతే తొలగిపోవాలో అప్పులు తొలగిపోవాలి, మాకు జబ్బులు నశించిపోవాలి, జబ్బులు మాకు తగ్గిపోవాలి, అదేవిధంగా మాకున్న నెగిటివిటీ తొలగిపోవాలి, మాకున్న చెడు ఆలోచనలు అనేవి తొలగిపోవాలి, ఇలాంటివి ఏదైతే తొలగిపోవాలో అవన్నీ కూడా మనకు పౌర్ణమి తర్వాత వచ్చే పంచమి రోజున కోరుకున్నప్పుడు జరుగుతాయన్నమాట. అదే అమావాస్య తర్వాత వచ్చే పౌర్ణమికి కావాలి అని కోరుకోవాలి. అంటే మాకు డబ్బు కావాలి, బంగారం కావాలి, ఇల్లు కొనాలి, జాబ్ రావాలి, ఇలా రావాలి కావాలి అనేది ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది అలా కోరుకున్నప్పుడు. ఇక కర్పూరవల్లి ఆకుని ఇలా మీరు ధూపం వేయండి. రేపటి రోజున బుధవారం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు చేసుకోవచ్చు. కుదరని వాళ్ళు, లేటుగా ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా మరుసటి రోజు గురువారం రోజు కూడా పంచమి తిథి ఉంది కాబట్టి ఉదయం 10 గంటల వరకు కూడా మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. చాలా సులభమైన పరిహారం. మనకు ఒక 20 రూపాయల కంటే ఖర్చు అవ్వదండి. ఒక 12 పంచమీలు అనేది ఇలా చేసుకుంటూ ఉండండి. ఈ ఆకు అనేది దొరికి ఒక మొక్క అనేది పెట్టేసుకున్నారంటే మీరు చక్కగా చాలా స్పీడ్గా కూడా వచ్చేస్తుంది. ఈ ఆకులు అనేవి మీకు హెల్త్ పరంగానే కాకుండా ఇలాంటి తాంత్రిక పరిహారాలకు కూడా ఉపయోగపడి మన దగ్గరున్న చెడుని తొలగించి మంచిని చేకూర్చడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి.